ఈరోజు శుభదినం. మరి మా అమ్మమ్మ మా తాత స్వగ్రామం చింతల్టానా. మరి ఆ చింతల్టానా మిడ్ మానేరులో మరి ముంపుకు గురైన ప్రాంతం. మరి అక్కడ ఎంతో మహామన్వితమైనటువంటి శివలింగం, అలాగే హనుమాన్ విగ్రహాలు ఇవన్నీ కూడా అక్కడ ఆ ప్రాంతంలో ఎప్పుడైతే జలాశయం వచ్చి నిర్మాణం అయిన తర్వాత మునిపోవడం జరిగింది. మళ్ళీ 2024లో ఆ చింతటాన గ్రామస్తులు అందరూ కూడా మరి ఇంతటి మహిమాన్వితమైన మన విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలను ఎక్కడైతే మరి కొత్తగా నిర్మితమైందో ఆ గ్రామానికి తరలించుకోవాలనే పట్టుదలతోటి అందరు కూడా గ్రామస్తుల సహకారం తీసుకొని మరి మా బావగారు రేగులపాటి వెంకట్రావు గారు, మరి అదే మాకు అందరికి తెలిసిందే మన వేములవాడ సిరిసిల్ల ప్రాంతాలకు పాపరావు గారు, మరి రుద్రవరం పాపరావుగా పేరుగాంచిన వారి స్వగ్రామం కూడా చింతటాననే. మరి ఈ గ్రామస్తులు అందరి సహకారంతో అందరి అభిప్రాయంతో అక్కడి నుంచి తరలించే కార్యక్రమము మరి ప్రజలందరికీ కూడా గుర్తుండిపోయేలా వారు సేకరించడం జరిగింది. మా బావగారైన వెంకట్రావు గారు మరి వారి ఆధ్వర్యంలో రకరకాల గుళ్ళ కార్యక్రమాలు చేపట్టి మరి విజయవంతంగా ఆ వేములవాడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలందరికీ కూడా మరి నేడు ఈ దేవుని ఆశీర్వాదాలు తీసుకునే అవకాశం లభించింది. ఈ ఏదైతే ఇంత మంచి మహిమాన్వితమైన గుళ్ళను అక్కడ ప్రతిష్ఠించిన వారందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే మరి అక్కడ లోపల గ్రానైట్ దాత ఇక్కడనే ఉన్నారు, మన అన్నంనేని నరసింహరావు గారు. మరి గుడిలా ఒక భాగం అట్లనే రామ్మోహన్ రావు గారు కూడా అక్కడ రేగులపాటి రామ్మోహన్ రావు గారు వారు కూడా వారి ఈ గుళ్ళే నిర్మాణంగా పాలు పంచుకున్నారు. మరి ఇంకా ఎవరెవరో పెంచుకున్న వారందరికీ నాకు పేర్లు తెరవకపోయిండొచ్చు. మరి వారందరికీ కూడా ఆ దేవుని ఆశీర్వాదాలు ఉండాలని మరి చింతటాన గ్రామ ప్రజలకు మాకు కూడా మా అమ్మమ్మ ఊరే కనుక మాకు కూడా ఆ దేవుని ఆశీర్వాదం లభించాలని మరి ఈ అవకాశం ఇచ్చిన మా వెంకట్రావు ఈ కార్యక్రమాన్ని చేపట్టి దాన్ని ప్రజలకు కార్యక్రమాన్ని అందించిన మా వెంకట్రావు బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి చింతటాన గ్రామ ప్రజలందరికీ కూడా ఆ దేవదేవుని ఆశీర్వాదాలు అందరూ లభించుకొని మరి సేవ చేసుకునే అవకాశం రావడం చాలా నిజంగా అదృష్టమని భావిస్తూ ధన్యవాదాలు.